బీఆర్ఎస్ పాలనలాగే కాంగ్రెస్ పాలన కూడా కొనసాగుతుందన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. 3 నెలల్లో 9,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు రఘునందన్ రావు. పేదోడి కష్టాలు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలు ఎట్లున్నాయో 100 రోజుల రేవంత్ రెడ్డి గారి పాలన లోపల కూడా అట్లే కనబడతా ఉంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 10 ఏళ్ళు టైంపాస్ చేసి ఆయన పోతే 100 రోజులు టైంపాస్ చేసిన ఈ పెద్ద మనిషి కూడా 17 ఎంపీలు గెలిపింది. ఢిల్లీకి పోయి పైసలు తెస్తా అంటున్నాడు. సార్ నువ్వు తెచ్చేది ఎందుకు, ఢిల్లీకి పోవడం ఎందుకు? బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్కి దేశంలో భవిష్యత్తు కనబడతలేదు. కాబట్టి ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ కోట్లు పడితే అవి మురిగిపోతాయి, నిజాంపేట చెరువులో పడ్డట్టు అవుతాయి తప్ప ఉపయోగంలోకి రావు. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రి అయ్యేలా ఆశీర్వదించమని ప్రజానికానికి అందరికీ కూడా అప్పీల్ చేస్తాం.